హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ 7వ నెలలో బేబీ కదలికలు ఎలా ఉంటాయి, తల్లి మరియు బిడ్డ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయని తెలుసుకున్నాం. మనకు వచ్చేసి ప్రెగ్నెన్సీలో 7వ నెల అంటే ఎన్ని వారాల నుంచి ఎన్ని వారాల వరకు స్టార్ట్ అవుతుందంటే 28 వీక్స్ నుంచి 31 వీక్స్ అంటే 28 వారాల నుంచి 31 వారం గల ప్రెగ్నెన్సీని వచ్చేసి మనం 7వ నెలగా పరిగణలోకి తీసుకుంటాం. ఈ 7వ నెల ప్రెగ్నెన్సీని ఏమంటారంటే ట్రైమిస్టర్ వైజ్గా చూసుకుంటే మనకు థర్డ్ ట్రైమిస్టర్ స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. మనకి 7వ నెల, ఈ 7వ నెలలో వచ్చేసి మన పిండం అనేది ఎదుగుదల అనేది మొత్తం పూర్తవుతుంది. అంటే టోటల్గా బేబీ అనేది టోటల్గా ఫామ్ అయిపోతుంది. బట్ ఏంటంటే లంగ్ మెచ్యూరిటీ అనేది బేబీకి ఉండదన్నమాట. అంటే బాడీ పార్ట్స్ అనేవి మెచ్యూరిటీ, లంగ్స్ కానీ కొన్ని పార్ట్స్ అనేవి డెవలపింగ్ పొజిషన్లో ఉంటాయి, డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి. ఈ టైంలో వచ్చేసి మన బేబీ ఐస్ కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ హ్యాండ్స్, ఫింగర్స్, టోటల్గా బేబీ మొత్తం స్కిన్ టోటల్గా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఈ 7th మంత్ ప్రెగ్నెన్సీ మనకి ఎండింగ్ వరకు వచ్చేసి. అండ్ ఈ 7th మంత్లో పుట్టిన ప్రీటర్మ్ బేబీస్ కూడా బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి నియోనటల్ కేర్లో. మనం తీసుకున్నాం అనుకోండి, బేబీ నుంచామనుకోండి, బతికే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళ లంగ్ మెచ్యూరిటీ అనేది ఒకవేళ గ్రోత్ అనేది బాగుందనుకోండి, ఈ టైంలో పుట్టినా కూడా బేబీస్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి బేబీస్ సేమ్ మన 9th మంత్లో పుట్టిన బేబీస్ ఎలాగో అలాగే ఉంటారు. బట్ ఏంటంటే వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి, కొంచెం పార్ట్స్ అనేవి లంగ్స్కి ఇట్లా ఓపెన్ అవ్వడానికి ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. ఈ టైంలో వచ్చేసి మన బేబీ యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే ఒక క్యాబేజీ ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత ఆ వెయిట్లో ఉంటుందన్నమాట మన బేబీ. 1 kg బేబీ 1 kg వరకు ఉంటుంది. కొందరికి ఏంటంటే బేబీ గ్రోత్ బాగున్న వాళ్ళకి 1 kg నుండి 300 grams 400 grams వరకు ఉంటుంది. అంటే బిలో 1.5 kg లోపు ఉంటుందన్నమాట మన బేబీ వచ్చేసి 7th మంత్ ఎండింగ్ వరకు. ఈ 7th మంత్ ఎండింగ్ లోపు ఎలా ఉంటుందంటే మదర్కి వచ్చేసి బేబీ మూమెంట్స్ అని చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే బేబీ మూమెంట్స్ అనే మదర్ అనేది చాలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే డేలో ఒక 10 times అన్న 15 times బేబీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాటిని ఏంటంటే ఆ మదర్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే కొందరికి ఏంటంటే హెడ్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ మూవ్ అవుతుందని కూడా అబ్జర్వ్ చేయగలుగుతారు 7th మంత్లో. అండ్ ఈ టైంలో బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బేబీ వెయిట్ అనేది గెయిన్ అవ్వే సిచ్యువేషన్లో ఉండడం వల్ల మదర్స్కి ఏంటంటే కాళ్ళు లాగడం, లెగ్స్ పెయిన్ కానీ, మళ్ళీ ఏంటంటే స్టమక్ అనేది హెవీగా వెయిట్ లాగా అనిపించడం కానీ ఇలాంటివన్నీ ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బేబీ కాళ్ళు లాగినప్పుడు అలాంటి అనిపించినప్పుడు ఏం చేయాలంటే మనం వాకింగ్ అంటే కొంచెం ఫుడ్ తినగానే డైలీ ఒక 15 minutes అలా డైలీ ఒక 1 hour అలా నడిచామనుకోండి, మనం ఆ పెయిన్ నుంచి రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. మనకు వచ్చేసి ఈ 7th మంత్లో వచ్చేసి ఫీటల్ అనిమల్ స్కాన్ అని తీస్తారు. ఈ స్కాన్ ఏంటంటే బేబీ వెయిట్ ఎలా ఉంది, అండ్ ఒకవేళ మనకి ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు, కొందరికి ఏంటంటే సర్వీక్స్ వీక్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే 7th మంత్లో డెలివరీ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. కొందరికి బీపీ ఎక్కువ ఉన్న బేబీ గ్రోత్ అనేది ఆగిపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి కొందరికి ఏంటంటే కొన్ని డిసీజెస్ వల్ల ఏమంటారు బీపీ ఉండడం, షుగర్ కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బేబీ గ్రోత్ అనేది సడన్గా ఆగిపోతుంది 7th మంత్లో. అంటే బేబీగా వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవ్వదు, దానివల్ల తల్లికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 7th మంత్లోనే కొందరు డెలివరీ కూడా చేస్తారు. అలా చేసిన వాళ్ళకి ఏంటంటే మనకు ఆ టైంలో స్కాన్ అన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ ఏంటంటే చెకప్ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం ఏం లేకుంటే ఫర్దర్గా ఏంటంటే మనం 9 months వరకు ఈజీగా క్యారీ చేయవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా యూజ్ చేసి మనం ఏంటంటే సేఫ్ బేబీని డెలివరీ అవ్వచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో మన స్కానింగ్ అనేది మ్యాండేటరీ తీయించుకోండి. అండ్ నెక్స్ట్ బేబీ గ్రోత్ ఎలా ఉందో చూసుకోండి. అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ కొందరికి ఏంటంటే ప్రీటర్మ్ బేబీ పుట్టే ఛాన్స్ ఉందనుకోండి, ఒకవేళ ప్రీటర్మ్ బేబీ పుట్టే ఛాన్స్ ఉండి సర్విక్స్ కానీ ఏమైనా వీక్ ఉన్నట్టయితే మనకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్క్లాజ్ కూడా వేస్తారు. అందుకనేసి 7th మంత్ 8th మంత్ అనేది కొందరికి బేబీ వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవ్వడం వల్ల ఏంటంటే కొందరికి ఏంటంటే గర్భసంచి మోయలేక వీక్ ఉన్న వాళ్ళు అలాంటివి జరుగుతాయి. అందుకనేసి ఎప్పుడు కానీ 7th మంత్ నుంచి చాలా కేరింగ్గా ఉండాలి. మదర్ ఏంటంటే ఫస్ట్ 3 months ఎంతలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ 7th మంత్ 8th మంత్ కూడా అంత క్రిటికల్ స్టేజ్లో అనిపిస్తుంది. అంటే అప్పుడు మిస్క్యారేజెస్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం అన్సేఫ్గా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏంటంటే బేబీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూర్చోవడం, లేవడం, అండ్ కాన్స్టిపేషన్ సమస్య ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఏంటంటే మీరు ఈజీగా ఎంజాయ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అంటే డైలీ సరైన క్వాంటిటీలో వాటర్ తాగుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ సరైన ప్రికాషన్స్ తీసుకుని హెల్దీ ఫుడ్ తీసుకుని అనుకోండి, మీరు సేఫ్ బేబీని డెలివరీ అవ్వచ్చు అన్నమాట.
ఒకవేళ మీకు బేబీ మూమెంట్స్ తగ్గినట్టు అనిపించాయి అనుకోండి, కొంచెం స్వీట్స్ తినండి. లేకపోతే ఏంటంటే బేబీ మన స్టమక్ మీద టార్చ్ లైట్ పడినా కానీ, సడన్గా లైట్ పడినా కూడా ఇవన్నిటికీ బేబీ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అని మీరు మీ బేబీతో రెస్పాండ్ అయ్యి మాట్లాడాలనుకోండి, మీ బేబీ కూడా కంపల్సరీ రెస్పాండ్ అవుతుంది. ఈ టైం వరకు వచ్చేస్తే బేబీ అయితే టోటలీ ఫామ్ అవుతుందండి. ఒకవేళ మనం ప్రీటర్మ్ బేబీ ఒకవేళ పుట్టిన వాళ్ళని చూస్తూనే చూడండి, వాళ్ళకి హెయిర్, ఐస్ టోటల్గా అన్నీ ఓపెన్ అవుతాయి, టోటల్గా రెడీ అవుతుంది. బట్ ఏంటంటే లోపల బాడీ పార్ట్లో వచ్చేసి లంగ్ మెచ్యూరిటీ అనేది ఉండదంటే, అంతేగాని బేబీ మొత్తం టోటల్గా ఫామ్ అవుతుంది. మీరు మీ బేబీతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.